నమో రామదూతాయ. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, భరతభూమి అని ఎన్నో గొప్ప గొప్ప పేర్లున్నటువంటి మన దేశము ప్రస్తుతం ఏమైపోతుంది, ఎటువైపు వెళ్తుంది ఏమీ అర్థం కాకుండా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటాము. ధర్మము ఎలా ఉంటుంది అంటే దానికి ఒక విగ్రహము ఆకారం చూపిస్తే రాముడిలాగా ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటిది మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆలయాలు అటువంటి వాటిపైన ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎంతో దురదృష్టమైనటువంటి సమయం నడుస్తూ ఎంతో హీన స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. గత కొన్ని రోజులుగా ఆకివీడులో ఉన్నటువంటి పెదపేటలో ఆలయం గురించి గొడవలు, అల్లర్లు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రామాలయంని ఒక డంపింగ్ యార్డ్ లాగా, చెత్త కుప్పలాగా చేసి దాంట్లోనే చెత్త వేస్తున్నట్టుగా, అట్లాగే ఎన్నో అకృత్యాలు ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాము టీవీల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో. అటువంటివన్నీ కూడా రాకుండా ఉండాలని, అటువంటి వాటి నుండి బయటపడాలని ప్రతి రామభక్తువు, ప్రతి హైందవుడు, ప్రతి భారతీయుడు కూడా మేల్కొని ఇటువంటి అకృత్యాలు ఎక్కడా జరగకుండా, ఎవరి మతములను, ఎవరి కులములను కించపరచకుండా, వారు మన దరికి రానియకుండా ఉండేట్టుగా మనము పోరాడాలి. అట్లాగే ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామరాజు గారు పోరాడుతున్నారు. అది ఎంతో గొప్పనైనటువంటి విషయం. ఎందుకంటే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అంటారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులే కావచ్చు, గొడవలే కావచ్చు, లేదా ఆలయము దీపారాధన లేకుండా, కనీసము శుచి శుభ్రత లేకుండా, ఊడవకుండా, ఆలయం తెరవకుండానే చేస్తున్నటువంటి అకృత్యాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విషయమంతా కూడా ఆయన దగ్గరికి రావడము, ఆయన దాన్ని పట్టించుకొని వెళ్ళి చూసేసరికి అది ఒక చెత్త కుప్పలాగా, డంపింగ్ యార్డ్ లాగా కనపడడం చూసి చలించిపోయి తట్టుకోలేక దాన్ని పరిశుద్ధం చేయించి, అట్లాగే రామనవమి సందర్భంగా ఉత్సవాలు కూడా జరిపించాలని చూస్తే అక్కడ కొంతమంది దీన్ని తట్టుకోలేకుండా, సహించలేనటువంటి వారు చేసినటువంటి అల్లర్లు, ఇబ్బందులు, గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి అని చూస్తున్నటువంటి ప్రయత్నం చాలా హర్షణీయమైనటువంటిది. అట్లాగే కలిపురుషుడు ప్రభావం మనకు బాగా కనబడుతుంది. మనము తగ్గించుకోవడానికి మనము ముందుకు వెళ్ళాలి. ఇటువంటి సమయంలోనే దేశము మనకేం చేసింది కాదు, మనము దేశానికి ఏం చేశాము, మనము సమాజానికి ఏం చేశాము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి ప్రతి హైందవ భక్తుడు ముందుకు వెళ్ళి చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అంటే సమస్తమైనటువంటి భక్తులు లేదా సమస్తమైనటువంటి జనులు, పుర ప్రజలు ఎవరైతే ఉంటారో వారు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాన్ని పరిపాలించేటువంటి రాజుకి అంటుకొని ఆయనని పీడిస్తూ ఉంటాయి. అట్లాగే రాజు చేస్తున్నటువంటి అకృత్యాలు, పాపాలు, దోషాలు ఏవైతే ఉంటాయో ఆ పరిసర ప్రాంతంలో ఆ రాజుగారికి ఉన్నటువంటి పురోహితుడికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అట్లా వర్తించొద్దు, అటువంటి దోషాలు రావద్దు అనేటువంటి ఉద్దేశ్యం చేత ఆ ప్రాంతానికి తాను ఎమ్మెల్యే అంటే ఒక రాజుగా కాబట్టి ఆ రాజుగా తన నడవడికను, తన యొక్క కర్తవ్యాన్ని బలంగా చేస్తున్నందుకు ఆయన పరిపాలిస్తున్నటువంటి గ్రామ ప్రజలు, ఆ ప్రాంతీయ ప్రజలంతా కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి, ఆయన వెన్నెనకాలే ఉండి ఆయనకు సపోర్టుగా చేస్తూ మళ్ళీ ఆ ఆలయాన్ని శిథిలావస్థ నుండి బయటకు తీసుకొచ్చి పునర్నిర్మాణం చేయాలి అని సంకల్పం చేశారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని పరిపూర్ణము చేసేట్టుగా ప్రతి భారతీయులు, ప్రతి హిందువులు కూడా ఆయనకి తోడ్పాటును అందించి అక్కడ జరపబడేటువంటి రామాలయ పునర్నిర్మాణాన్ని దిగ్విజయం చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మిగతా మతముల వారిని మనం ద్వేషించకుండా, కించపరచకుండా, మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.